ఉన్నట్టుండి అటవీ చట్టాల సవరణలు ఎందుకు చేయాల్సి వస్తోంది? సవరణల చట్టం అమల్లోకి వస్తే అటవీ విస్తీర్ణం తగ్గిపోనుందా? రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సవరణలకు కేంద్రం తెరతీసిందా, లేదా దీర్ఘకాలిక పరిష్కారం కోసమే ఈ ముసాయిదా రూపకల్పన చేసిందా? అసలు ఈ సవరణలతో రాష్ట్రాలకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇలాంటి ప్రశ్నలెన్నో ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఓవైపు కశ్మీర్ పై పాక్ కన్ను ఉండనే ఉంది. మరోవైపు చైనా రోడ్లపై రోడ్లు వేస్తూ యుద్ధ క్షేత్రాన్ని భారత్ సరిహద్దుల వరకు తెస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమై వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఇవే కాక దేశ భద్రతకు సంబంధించిన ఇతర ముఖ్య ప్రాజెక్టులు సైతం వేగంగా నిర్మించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది కేంద్రం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే భూములు సైతం అటవీ భూములుగా గుర్తించడంతో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తే భూ కేటాయింపుల్లో అనేక సమస్యలు తలెత్తేవి. మరి ముఖ్యంగా నీటిపారుదల శాఖలో చేపట్టే అనేక పనులకు అటవీ అనుమతుల్లో తిప్పలు తప్పడం లేదు. కొన్నిసార్లు ఇవి రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారుతోంది. ఈ సవరణలు ఆమోదం పొందితే ఇలాంటి సమస్యలకు కొంతమేర ఉపశమనం కలగవచ్చు. ఫారెస్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. అది రాష్ట్రాలకు ఉన్న అధికారాలను 5 హెక్టార్స్ కంటే ఎక్కువ అటవీ భూమిని వేరే పర్పస్కు వాడినట్టయితే దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కావాలా. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా దాన్ని విశ్లేషిస్తారు వాళ్ళు, అవసరమా కాదా. అయితే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ అని అంటే ఒక 10 ఎకరాలు ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ కడుతుంటే ఒక 10 ఎకరాలు ముంపునకు గురైంది అనుకుంటే ఆ 10 ఎకరాలకు బదులుగా ఇంకొక 10 ఎకరాలు బయట ఆ యొక్క ఏజెన్సీ చూపించాలా, ఆ చెట్లు పెట్టడానికి డబ్బు ఇవ్వాలి. సో ఇదంతా కూడా గత 20 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్స్కు పెద్ద గుదిబండగా తయారైంది. ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే అటవీ అనుమతులు లేవంటూ సంవత్సరాల కొద్దీ ఆగిపోయే పరిస్థితి ఉండే. దేశంలో భూములకు సంబంధించి అనేక రికార్డులున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి, రెవెన్యూ భూములు, ఇలా రాష్ట్రానికో రికార్డుల కుప్ప ఉంది. దీంతో చాలాసార్లు అటవీ పరిధిలో ఉన్న భూములే రెవెన్యూ రికార్డుల్లోనూ దర్శనమిచ్చేవి. ఫలితంగా ఏళ్లకేళ్లుగా అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అటువంటి భూములకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని ఈ ముసాయిదాలో ప్రతిపాదించారు. చమురు, సహజ వాయువుల వెలికితీత కోసం రీచ్ డ్రిల్లింగ్ సాంకేతికత ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా అటవీ ప్రాంతం వెలుపల నుండి రంధ్రాలు చేసి అటవీ భూమి లోపల కూడా పరిశోధిస్తారు. ఈ టెక్నాలజీ పర్యావరణ హితం కావడంతో దీని ఉపయోగానికి అనుమతుల అడ్డంకులు లేకుండా సవరణలు ప్రతిపాదించామని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చట్టాల సవరణల వల్ల ఎవరైనా తమకున్న కొద్దిపాటి భూమి కోల్పోతే పర్యావరణ నిబంధనల మేరకు అటవీ భూముల్లోనే 250 చదరపు మీటర్ల పరిధిలో నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈ చట్టంలో భాగంగా వేసే శిక్షలు అనుభవిస్తున్న వారిని మొక్కలు పెంచడం, అటవీ విస్తీర్ణం పెంపొందించే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నారు. భారత్లో 1950 నుంచి ఏటా జూలైలో జాతీయ వన మహోత్సవం నిర్వహిస్తుంటారు. నాటి నుంచి 71 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నా ఆశించిన ప్రయోజనం మాత్రం చేకూరలేదు. ఐక్యరాజ్య సమితి నిబంధనల మేరకు భూభాగంలో 33% అడవులు ఉండాలి. కానీ భారత్ 21% అటవీ ప్రాంతాన్ని మాత్రమే కలిగి ఉంది. 7 దశాబ్దాల వన ఉత్సవాలు అటవీ విస్తీర్ణాన్ని ఏమాత్రం పెంచలేదనే డొల్లతనం ఇక్కడ కనిపిస్తోంది. భారతదేశం ఏటా సుమారు 13,000 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని కోల్పోతోంది. నేడు మన దేశంలో సుమారు 6,49,00,000 హెక్టార్ల భూమి అటవీ ప్రాంతం కింద ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాజెక్టులకు అటవీ అనుమతులు అవసరం లేదంటే అటవీ విస్తీర్ణం వేగంగా తగ్గిపోయే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా ముసాయిదాలో దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రమే మినహాయింపులని చెబుతున్నారు.
కానీ భవిష్యత్తులో రాష్ట్రాల ఒత్తిడితో మరిన్ని ప్రాజెక్టులకు మినహాయింపులు కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదనేది పర్యావరణవేత్తల నుంచి వస్తున్న అభిప్రాయం. అట్లాగే రోడ్స్ కావాలా, ప్రాజెక్ట్స్ కావాలా, కాకపోతే ఏంటంటే తక్కువ అడవి భూమి ముంపునకు గురయ్యేటట్టుగా చూసుకోవాలి. దాంతో ఎన్ని చెట్లు అయితే పోయినాయో అన్ని చెట్లు అంత భూమిలో ఫారెస్ట్ పెంచడం అంటూ జరుగుతూ ఉంది. ఇప్పుడు అది ప్రొసీజర్ స్టార్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఫారెస్ట్ అసలే ఇవ్వం మేము, ఇంకా ఫారెస్ట్లో నుంచి ఎటువంటి రైల్వే లైన్లు, రోడ్లు, కెనాల్స్ పోవద్దు అన్నది ఒక ఎత్తు అయితే, ప్రతిదానికి ఫారెస్ట్ ఇస్తాము, హౌసింగ్కి ఇస్తాము, దీనికి దానికి ఇస్తాము అని అంటే అది సరి అయిన పద్ధతి కాదు. ఒక బ్యాలెన్స్ ఉండాలన్నమాట. ఫారెస్ట్ అత్యవసరం అన్నప్పుడే ఫారెస్ట్ను నాన్ ఫారెస్టరీ పర్పస్కు వాడాలి. చెట్లు కొట్టడం తప్పనిసరి అయినప్పుడు దానికి బదులుగా మొదలు చెట్లు పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ అటవీ విధానం, గ్రీన్ ఇండియా మిషన్ పథకాల ద్వారా సామాజిక వనాల పెంపకం కార్యక్రమాలు చేపడుతోంది. 46,000 కోట్ల రూపాయలతో 50,000 హెక్టార్లలో సామాజిక అడవులు పెంచాలని, మరో 50,000 హెక్టార్లలో అడవుల సాంద్రత పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పారిస్ ఒప్పందంలో భాగంగా 2030 నాటికి 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల CO2 గ్రహించేలా పచ్చదనం పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యం కూడా అవసరం. ప్రస్తుత నిబంధనలతో ప్రైవేటు స్థలాల్లో అడవుల పెంపకంతో ఆ స్థలంపై యజమాని హక్కులకు విఘాతం కలగొచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి హక్కులకు భంగం కలగకుండా అడవుల పెంపకంలో వారిని భాగస్వామ్యం చేసే దిశగా ప్రభుత్వం సవరణలు ప్రతిపాదిస్తోంది. తద్వారా అడవుల విస్తీర్ణం పెరగనుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.